ఈరోజు శుక్రవారం. శుక్రుడు కళారంగానికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి సంగీత రంగంలో, నాట్య రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి, సినిమా టీవీ రంగాల్లో విశేషంగా రాణించటానికి, కళారంగంలో మంచి కీర్తి ప్రతిష్టలు, ధనము అందిపుచ్చుకోవటానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఎవరైనా సరే కళారంగంలో అత్యుత్తమ స్థాయికి చేరాలంటే ప్రతి నెలలో శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ వచ్చే చవితి తిథి రోజు గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. గణపతికి ఎర్రగన్నేరు పూలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి శుక్లపక్షంలో బహుళపక్షంలో వచ్చే చవితి రోజు గణపతిని ఎర్రగన్నేరు పూలతో పూజిస్తూ ఓం సుముఖాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా కళారంగంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే గణపతి అష్టకము అనేటటువంటి స్తోత్రాన్ని శుక్లపక్షంలో వచ్చే చవితి, బహుళపక్షంలో వచ్చే చవితి పఠించినా విన్నా కూడా కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. అలాగే గణపతి దగ్గర చవితి తిథి రోజు కొన్ని పుస్తకాలు, కొన్ని కళాలు ఉంచి వీలైనప్పుడల్లా కళారంగంలో ఉన్న వారికి వాటిని పంచిపెడుతూ ఉంటే కూడా కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. పూజ గదిలో శంఖం ఉంచి ఆ శంఖంలో జలం పోసి ఉంచాలి. అలా ఉంచిన గృహంలో వాళ్ళు కళారంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తే అవకాశాలు తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా సరస్వతీదేవి హంసవాహనం మీద కూర్చొని ఉన్నటువంటి చిత్రపటానికి నమస్కారం చేసుకొని కళారంగంలో అవకాశాల నిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో విశేషంగా రాణించాలని ప్రయత్నించే వాళ్ళు నెలకొక్కసారి ఒక ప్రత్యేకమైన దిష్టి తీయించుకోవాలి. ఆ దిష్టి ఎలా తీయించుకోవాలంటే గుమ్మడికాయ పైభాగాన్ని కొద్దిగా తీసి అందులో కొన్ని నల్ల నువ్వులు వేసి గుమ్మడికాయ పైన కర్పూరం ఉంచి వెలిగించి ఆ గుమ్మడికాయతో 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయించుకోవాలి. కళారంగంలో తారాస్థాయికి వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి దిష్టి తీయించుకున్నట్లయితే కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా పూజ గదిలో ఆవు నెయ్యి దీపారాధన చేయటం ద్వారా, ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా, దుర్గా, భవానీ లాంటి శక్తి స్వరూపాల ఆలయాల్లో పసుపచ్చటి పండ్లు అందరికీ పంచిపెట్టడం ద్వారా కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. అలాగే కళారంగంలో తారాస్థాయికి ఎదగాలన్నా, సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నా ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా 21 సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే స్తోత్రాల పరంగా రాజరాజేశ్వరి అష్టకాన్ని ప్రతిరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా కళారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఈ విధి విధానాలు పాటించండి. సంగీత నాట్య రంగాల్లో, సినిమా టీవీ రంగాల్లో తారాస్థాయికి ఎదిగి ధనాన్ని, పేరు ప్రతిష్టల్ని అందిపుచ్చుకోండి.